మనం పూజ చేస్తూ ఉంటాం కదండీ! కొంతమంది పూజ పటాలు ఎప్పుడు కడుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా! యూజువల్‌గా థర్స్‌డే కడుక్కోవచ్చంట. లేదు అంటే అమావాస్యకి ముందు రోజు గానీ, పౌర్ణానికి ముందు రోజు కానీ వాటిని నీట్‌గా కొంచెం దాంట్లో మోస్ట్‌లీ వాటర్ కాకుండా ఫస్ట్ మొత్తం క్లాత్ వేసి తుడిచేయాలి. తర్వాత దాంట్లో కొంచెం జవాది పొడి అట్లా ఏదైనా వాసన వచ్చేటివి వేసుకొని నీట్‌గా జాగ్రత్తగా తుడిచి వెంటనే పొడి బట్టతో తుడుచుకోవాలనమాట. కొంతమందివి బాగా కాస్ట్లీ ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా తుడవాలి. లేదంటే నీటి చెమ్మ వచ్చేస్తదనమాట. తర్వాత ఫస్ట్ గంధం పెట్టుకొని, తర్వాత అన్నీ కుంకాలు పెట్టుకున్నాననమాట. ఇలా అయితే మొత్తానికి చేశాను. మా పాప కూడా అక్కడక్కడ నాకు హెల్ప్ చేసింది. ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ మాకు పక్కనున్న గుళ్ళో దొరుకుతుంది తమిళనాడులో. ఇది కూడా అక్కడే అనమాట. తమిళనాడు ఫోటోనే. ఏం తమిళనాడో ఏమో కానీ జీవితంలో ప్రశాంతత లేకుండా అయిపోయిందనమాట. అలా మొత్తం తుడుచుకొని ఫొటోస్‌కి బొట్టు పెట్టుకోవాలి. యూజువల్‌గా థర్స్‌డే క్లీన్ చేసుకుంటే మంచిదంట. అలా కుదరని వాళ్ళు అమావాస్యకి ముందు రోజు కానీ, పౌర్ణానికి ముందు రోజు కానీ తుడుచుకుంటే సరిపోతుందంట. అలా చేయాలి. ఒకవేళ థర్స్‌డే అమావాస్య, పౌర్ణమి వస్తే థర్స్‌డే తుడుచుకోకూడదనమాట. అలా చేయాలనమాట. అలా బొట్లు పెట్టేసుకొని మొత్తం వాటిని హ్యాపీగా పూజకి రెడీ చేశాననమాట. ఇలా నా దగ్గర ఉండేది 3, 4 ఫొటోసే అనమాట. బేసిక్‌గా నాకు అంత భక్తి లేదు. ఈ మధ్య భక్తి ఎక్కువయింది. భక్తితో పాటు కష్టాలు, కాకపోతే కష్టాలని చెప్పలేను కానీ ఏదో బాధ అనమాట. మనుషులు ఎంతగా మనం ప్రేమ చూపించినా కూడా యూజ్ అండ్ త్రో అనమాట. ఈవెన్ ఆ యూజ్ అండ్ త్రో కప్పుకైనా కూడా రెస్పెక్ట్ ఉందేమో కానీ మనకు ఉండదనమాట. నీకు కావాలా ఆ నిమిషం వరకే అనమాట. ఎంత సెల్ఫిష్‌గా ఉన్నారంటే అందరూ అంత సెల్ఫిష్‌గా ఉన్నారు. నా దగ్గర ఇలాంటి చిన్న చిన్న దీపాలు ఒక 7, 8 ఉన్నాయన్నమాట. ఒకేసారి అన్నీ వాష్ చేసేసి పెట్టుకుంటాను. కామాక్షి దీపాన్ని మాత్రం వారానికి ఒకసారి మాత్రమే క్లీన్ చేసుకుంటాను. అంటే కొంతమంది డైలీ వాష్ చేసుకోవాలి అని చెప్తారు. ఆ రమాదేవి స్టోరీ చెప్తారు కదా! రమా రావెళ్ళ అమ్మ అలాంటి వాళ్ళు. కానీ నా దగ్గర ఒకటే ఉంది. ఒక్కోసారి మార్నింగ్ టైం కుదరదు. నైట్ దీపం పెట్టింటా, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి అలాగే వదిలేస్తున్నాను. అలా అనమాట. ఎవరికైనా మనము హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ కొంచెమన్నా మనిషి జన్మెత్తిన వాడు ఖచ్చితంగా నువ్వు హెల్ప్ చేస్తున్నావా, తిరిగి హెల్ప్ కోసం ఎదురు చూడకపోయినా కూడా నీ మీద ఒక కార్నర్ ఉండాలా, మనమంటే ఒక రెస్పెక్ట్ ఉండాలా అని ఎవ్వరైనా అనుకుంటారు. మనిషి జన్మ పుట్టినవాడు అలా అనుకోవడంలో తప్పేంటి? కానీ కొంతమంది అలా లేరనమాట. యూజ్ అండ్ త్రో. ఆ కప్ కన్నా ఆ నిమిషానికి మాత్రమే రెస్పెక్ట్ అన్నట్లు మనకు అది కూడా ఉండదనమాట. ఎంత సెల్ఫిష్గా ఉన్నారంటే మన ముందర ఒకలాగా మాట్లాడుతున్నారు, వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నారు. ఇలాంటి జీవితం ఎందుకు అస్సలు నాకు అర్థం కాదు. మెయిన్గా ఈ అత్త వాళ్ళ ఇంట్లో ఎంతైనా అత్తను అమ్మ అని పిలిచినా కూడా అత్తే, కోడలే అనమాట. అత్తని కోడలు అమ్మ అని పిలిచినంత మాత్రాన ఏ అత్త కాదు. నాకు తెలిసి 99.99% అనమాట. నేను అసలు ఏమే నన్ను కానీ కొన్నిసార్లు నాకు అలా ఫీల్ అవుతున్నానమాట. మా పక్కింట్లో అమ్మాయి కూడా అలాగే చెప్తుంది. ఇక్కడ నాకైతే దవనం దొరుకుతుందనమాట. తెచ్చేసుకుంటా. థర్స్డే సంత ఉంటుంది, తెచ్చుకొని ఫ్రైడే పెట్టేసి మొత్తానికైతే పూజ చేస్తానన్నమాట. ఏమో మొత్తానికి అలా అనమాట. నాకైతే చాలా చాలా బాధగా, డిప్రెషన్గా ఉందన్నమాట. నేనే కాదు, నాతో పాటు ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అందరం ఒకటే మాట్లాడడం. వాళ్ళు చెప్పినప్పుడు పక్కన వాళ్ళ గురించి ఏదైనా చెప్పినప్పుడు లేదులే లైట్ తీసుకో అని చెప్తాం. కానీ మనకంటూ ఆ బాధ వస్తే మాత్రమే తెలుస్తుందన్నమాట. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మనుషులు. నాకైతే ఈ తలనొప్పితో కాళ్ళు చేతులు పదురుతున్నాయి. ఎక్కడ పెరాలసిస్ వస్తుందో లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో అన్నంత డిప్రెషన్కి పోతున్నా. ఈ పిల్లలే కానీ లేకపోతే నిజంగా చచ్చిపోదామేమో అన్నట్లుందనమాట. పిల్లల కోసమే ఇలా చెప్తే మళ్ళీ హస్బెండ్స్కి వాళ్ళకి కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఒకలాగా ఉంటారు, మన అమ్మ వాళ్ళు మన వాళ్ళైతే ఒకలాగా ఉంటారు. అందరూ మంచోళ్ళే కదా, అందరూ మనుషులమే కదా. ఎందుకు ఈ సెల్ఫిష్నెస్? మీ అమ్మ ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, 10-15 సంవత్సరాల తర్వాత పోతారు. అంతగా అమ్మ ప్రేమ, అమ్మ మీద ఉన్న వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు? ఎందుకు ఏడిపిస్తున్నారు అమ్మాయిల్ని? కొంచెమన్నా మనస్సాక్షి లేదా మీకు? ఒక్కరే కాదు, మోస్ట్లీ అందరూ అట్లే ఉన్నారు. వాళ్ళ అమ్మ అయితే ఒకలాగా, అమ్మాయి వాళ్ళ అమ్మ అయితే ఒకలాగా. మీ అమ్మలాగే మమ్మల్ని మా అమ్మ వాళ్ళు కనలేదా? మా అమ్మ వాళ్ళు పెంచలేదా? మీకన్నా అమ్మాయి వాళ్ళని ఇంకా అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు. కాదని చెప్పండి ఎవరైనా, ఏ తల్లిదండ్రులైనా కూడా. ఎందుకు ఇలాంటివి?
కొంచెమన్నా మనిషి జన్మెత్తినాక ఉండాలి. పక్కన వాళ్ళని ఏడిపిస్తే తర్వాత తెలుస్తుందనమాట ఆ బాధ. లాస్ట్‌కి నీతో ఎవరుంటారు? నీ భార్యే ఉంటుంది. నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. మీ అమ్మ వాళ్ళు పోతారు. అందరూ పోతారు. మొత్తానికి అమ్మాయిలకైతే నేను చెప్పేది ఏంటంటే చదువుకోవడం ముఖ్యం కాదు. చదువుకొని జాబ్ చేయడం ముఖ్యం. సొంత కాళ్ళ మీద నిలబడడం ముఖ్యం. అమ్మాయి వాళ్ళు పిల్లలు చదువుకున్నారు కదా అని పెళ్ళిళ్ళు చేయొద్దండి. జాబ్ చేయించండి దయచేసి.